వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, అంగస్తంభన సమస్య. సో చాలా మంది కూడా ఒకప్పుడు ఎక్కువ ఏజ్లో వచ్చేది ఇది. ఇప్పుడు చిన్న ఏజ్లోనే చూస్తూ ఉన్నారు. అంటే 20 ఏళ్ళకే ఈడీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి ఈ సుంతి ఆపరేషన్ అనేది చేయించుకుంటే అంగస్తంభన సమస్యకి కొంచెం పులి స్టాప్ పెట్టచ్చు, చెక్ పెట్టచ్చు అని చెప్పి విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సుంతి ఎవరు చేయించుకోవాలి? యాక్చువల్‌గా సుంతికి, అంగస్తంభన ఇష్యూస్‌కి చాలా పెద్ద లింక్ ఉంది. ఎందుకు అంటున్నానంటే గత మేము ఒక 6, 7 ఇయర్స్‌లో నేను చేసే పేషెంట్స్‌కి ఒక క్వెషనైర్స్ అనేది తయారు చేసి, సర్కంసిషన్ చేయించుకున్నాక మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? లేకుంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఏమన్నా సాల్వ్ అయిందా? లేకుంటే ఎరెక్షన్‌లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? అని క్వెషనైర్ అడగడం స్టార్ట్ చేశాము. సో వాళ్ళందరూ చెప్పింది ఏంది అంటే గనక, ముందుతో పోలిస్తే సర్కంసిషన్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఎరెక్షన్ ఇంప్రూవ్ అయ్యింది, అండ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యింది, అండ్ పెయిన్లెస్ ఇంటర్ కోర్స్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అని చెప్పి చాలామంది చెప్పారు. సో 100% ఏంటంటే సుంతి చేయించుకున్న తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేది సాల్వ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అయితే కొందరికి ఫిజియలాజికల్గా ఓకే, కానీ ప్యాథలాజికల్గా కొందరికి కండిషన్స్ ఉంటాయి. లైక్ పైరోనియస్ డిజీజ్ అని ఇట్లాంటి చాలా కండిషన్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఎరెక్షన్‌కి అండ్ సుంతికి సంబంధం లేదు. బట్ యంగ్‌స్టర్స్ కావచ్చు, లేకపోతే మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కావచ్చు, సుంతి చేయించుకున్న తర్వాత మాత్రం 100% ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ సాల్వ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే. ఇదంటే ఏజ్‌ని బట్టి ఏమన్నా ఉంటదా సార్? ఇది చిన్న ఏజ్‌లోనే చేయించుకోవాలి, లేదంటే పెద్దవాళ్ళైనా చేయించుకోవచ్చు అనేసి ఏమన్నా ఉంటదా? సుంతి ఆపరేషన్‌కి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. పుట్టిన పిల్లోడి నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మన దగ్గర కూడా స్టాప్లర్స్ అనేవి అన్ని రకాల ఏజ్ గ్రూప్‌కి సరిపడిన స్టాప్లర్స్ ఉన్నాయి. ఇందులో మెజరింగ్ స్కేల్ ఉంటుందన్నట్టు. అందులో మనకు 11, 12 నుంచి 7 నెంబర్ స్టార్ట్ అయ్యి 36 వరకు ఉంటుందన్నట్టు. హైయెస్ట్ 36. సో ఏజ్ గ్రూప్‌ని బట్టి మనము ఈచ్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంటాం. ఇక్కడ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి సుంతికి ఎక్కడ లింక్ ఉంటది అంటే, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావడానికి చాలా కారణాలుంటాయి. అందులో 1, 2 కారణాలు చాలా ఇంపార్టెంట్ కారణాలు. ఒకటి, ఆ ఫ్రెన్యులమ్ ఏదైతే అటాచ్‌మెంట్ ఉందో, ఈ ఫ్రెన్యులమ్ అటాచ్‌మెంట్ ఏదైతే ఉందో, ఈ అటాచ్‌మెంట్ మనకి మంచిగా పైన ఇప్పుడు ఇలా ఉందనుకోండి, స్కిన్ ఇక్కడ అటాచ్ కావాలి. బట్ కొందరికి ఏమవుతుంది, ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి ఏకంగా మూత్రం పోయే ద్వారం దగ్గర అటాచ్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ ఎరెక్షన్ అయినప్పుడు స్ట్రేట్ ఉండకుండా ఇట్లా బెండ్ ఉంటుంది. బెండ్ ఉండే వాళ్ళకి ఇంటర్కోర్స్ చేయడానికి రాదు. ఆ భయంతో వాళ్ళకు సడన్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అట్లాంటానికి నేను సుంతి ఆపరేషన్ చేసి ఈ కటింగ్ చేసేసాను అనుకోండి, వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సాల్వ్ అయిపోతుంది, పెయిన్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇంటర్కోర్స్ ఈజీగా అయిపోతుంది. కొందరికి స్కిన్నే టైట్ అయిపోతుంది. ఇట్లా స్కిన్ టైట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎరెక్షన్ అయినప్పుడు స్కిన్ ముందరికి ఉండిపోతుంది, వెనక్కి రాదు. అట్లాంటి వాళ్ళు ఇంటర్కోర్స్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉండే వరకు వాళ్ళు సడన్గా ఆ పెయిన్ని తట్టుకోలేక వాళ్ళు ఇమీడియట్గా ఎజెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఎర్లీ ఎజాక్యులేషన్ అంటాం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం, అది అయిపోతుంది. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే, నెక్స్ట్ టైం చేస్తే నేను 1 మినిట్లోనే అయిపోతుంది, నన్ను ఏమనుకుంటారన్న ఉద్దేశంతో, అవతల పార్ట్నర్ ఎట్లా చేస్తారో అనే భయంతో వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది రెండో టైప్ ఆఫ్ ప్రాబ్లం అన్నట్టు. మూడో టైప్ ప్రాబ్లము, షుగర్ ఉన్న పేషెంట్స్, బెలనైటిస్. బెలనైటిస్ వాళ్ళకు కూడా అంతే. ఈ చర్మం టైట్ అయిపోయేసరికి వాళ్ళు ఇంటర్కోర్స్ చేసినప్పుడు విపరీతమైన మంట నొప్పి ఉంటుంది. ఆ మంట నొప్పి తట్టుకోలేక నెక్స్ట్ టైం ఇంటర్కోర్స్ చేయాలంటే భయపడతారు, వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ఇది థర్డ్ టైప్. ఇట్లాంటి వాళ్ళకి మాత్రం సర్కంసిషన్ చేయించుకుంటే 100% ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ సాల్వ్ అవుతాయి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చూస్తే, అంటే ఈ సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల వాళ్ళ టైమింగ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చా? ఎందుకు అంటే, ఇక్కడ టైం గురించి మీరు మాట్లాడారు కాబట్టి, ఇక్కడ ఏమైందంటే చర్మం ఉండడం వల్ల దీని యొక్క సెన్సిటివిటీ అనేది ఉంటుంది. అంటే ఇట్లా ముట్టుకోగానే జిల్లుమనే సెన్సిటివిటీ ఉంటుంది. అదే మనం ఇప్పుడు చర్మం తీసే వరకు ఆ సెన్సిటివిటీ పోతుంది. పోయే వరకు వాళ్ళకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉండదు. అదే ఒకవేళ మీకు చర్మం ఉందనుకోండి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఆ సెన్సిటివిటీ తీసేసి చర్మం కానీ తీసేసామనుకోండి, వాళ్ళకు టైం ఇంక్రీజ్ అవుతుంది, అండ్ కంప్లీట్ పెయిన్లెస్ ఎరెక్షన్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఓకే. ఇది మామూలుగా చిన్న ఏజ్‌లో చేయించుకుంటే అంగం అనేది సైజ్ కూడా పెరిగే విధంగా ఉంటుందని చెప్పేసి ఒక చోట నేను కమెంట్ చదివాను. అది నిజమే అంటారా? చిన్న ఏజ్ వాళ్ళు ఏమవుతుందంటే, చిన్న ఏజ్‌లో చర్మం టైట్ అయిపోయే వరకు ఇది అతుక్కపోతుంది కూడా కొన్నిసార్లు. అతుక్కపోయి అంగం పెరుగుదలకి కొంచెం అడ్డంకిగా తయారవుతుంటుంది. అట్లాంటి వాళ్ళకి మనం చర్మం తీసేసామనుకోండి, కొంచెం అంగం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంగం పెరుగుదల అనేది కంప్లీట్‌గా హార్మోన్స్ డిపెండెంట్.
టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అన్ని చూసుకొని మనం దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. కానీ అది ఆ ఫీల్ అనేది మాత్రం స్కిన్ అనేది లేకుంటేనే ఇంకా కొంచెం పెద్దగా ఉన్నట్టుగా కనబడుతుంది. మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్ అంటే మామూలుగా ఇప్పుడు కేఎస్ఆర్ స్టాప్లర్ అనేది గోల్డ్ వచ్చేసి ఇండియాలోనే మన దగ్గర మాత్రమే ఉందని చెప్పేసి తెలిసింది. దీని స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు మన స్పెషాలిటీ ఏంటి అంటే ఈ చర్మం తీసే టెక్నిక్ ఏదైతే ఉందో దీన్ని కేఎస్ఆర్ స్టేప్లర్ అనే టెక్నిక్ ద్వారా చేస్తున్నాము. ఇది వెరీ యూనిక్ స్టాప్లర్, బ్రాండెడ్ స్టాప్లర్. ఇది మీకు మన దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. అయితే ఇందులో కూడా రకాలు ఉంటాయి. అందులో మెయిన్ రకం ఈ గోల్డ్ స్టాప్లర్ అన్నట్టు. ఇది వెరీ ఎక్స్పెన్సివ్ స్టాప్లర్ అండ్ వెరీ ప్రీమియం స్టాప్లర్. దీనివల్ల సర్జరీ చేస్తే కనుక మీకు పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, వాపు ఉండదు, ఎర్లీగా పిన్స్ పడిపోతాయి అండ్ 100కి 200% కాస్మెటిక్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతుంది. దీనికంటే బెటర్ స్టాప్లర్ బ్లాక్ అని ఉంటుంది, బట్ దిస్ ఇస్ అ గుడ్ స్టాప్లర్. అయితే ఈ స్టాప్లర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక దానిలో వాడే సిలికాన్ రింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది. పేటెంట్ రైట్స్ ఉన్న రింగ్ అది. సో ఇట్లాంటి రింగ్ మీకు ఏ స్టాప్లర్ వాడడానికి లేదు అండ్ ఈ స్టాప్లర్ ఓన్లీ ఇండియాలో మన సెంటర్లో తప్ప ఇంకెక్కడ దొరకదు. సో దీనివల్ల చేయడం వల్ల ఏంటి అంటే ఆ సిలికాన్ రింగ్ సాఫ్ట్ ఉంటుంది కాబట్టి సడన్గా రాత్రిపూట ఎప్పుడైనా ఎరెక్షన్స్ అయితే కనుక ఈ సిలికాన్ రింగ్ ఉండడం వల్ల కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. దీనివల్ల పిన్స్ ఊడిపోవడము, బ్లీడింగ్ అవ్వడము ఇట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి అవకాశాలు. ఇది ఎన్ని రోజుల వరకు మళ్ళీ ఇంటర్ కోర్స్ చేయకూడదండి ఈ సర్జరీ అయిన తర్వాత? ఈ సర్జరీ అయిన తర్వాత 15 రోజుల వరకు మనం అంగస్తంభనం కాకుండా చూసుకోమని చెప్తాం. ఒక నెల రోజుల వరకు మాత్రం కలవద్దని చెప్తాం. ఎందుకంటే అక్కడ చర్మం మంచిగా హార్డ్గా టైట్గా ఫామ్ అవ్వాలి కాబట్టి ఒక 1 మంత్ వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. ఈ సర్కంస్టేషన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ అట్లా ఉందా సార్? ఇది వస్తుందా ఇన్సూరెన్స్లోకి? ఇది చాలా ఇన్సూరెన్సెస్ కవర్ చేస్తాయి యూజువల్గా. అయితే కొన్ని ఇన్సూరెన్స్లో ఫైమోసిస్ ఉంటే కవర్ చేయకపోవచ్చు, అది మీ ఇండివిజువల్ పాలసీని బట్టి ఉంటుంది. బట్ 90% కవర్ చేస్తుంది. ఈ సర్జరీ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఏదో పెద్ద ప్రీ ప్లాన్డ్గా ఇన్ని రోజులు బెడ్ రెస్ట్, ఇన్ని రోజులు లీవ్ అంతా ఏం లేదు. ఈ సింపుల్ సర్జరీ. ఎట్లా అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లంచ్ బ్రేక్లో చేయించుకొని వెళ్తుంటారు. అది కూడా ఫ్రైడే లంచ్ బ్రేక్. ఈ ఫ్రైడే మాకు ఒక 1-2 టైంలో చూసుకుంటే కనుక చాలామంది వస్తుంటారు. వాళ్ళు లంచ్ బ్రేక్లో చేయించుకొని సాయంత్రం మళ్ళీ సిస్టమ్కి వెళ్ళిపోతారు. సాటర్డే సండే హాలిడే పెడతారు. మండే నుంచి వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతుంటారు. ఎంతసేపు పడుతుంది సార్ ఈ సర్జరీ? ఈ సర్జరీ అంతా ఒక less than 5 minutesలో సర్జరీ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే వాళ్ళు ప్యాంట్ నిక్కర్ వేసుకొని వస్తారో, ఇన్నర్ వేర్తో వస్తారో అదే ప్యాంట్ నిక్కర్తో వెళ్ళిపోవాలి. దీనికి ఎటువంటి లుంగీలు కట్టుకోవడాలు కానీ లేకపోతే ఇప్పుడు శుద్ధి అంటేనే మనకు మామూలుగా కమ్యూనిటీ వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే చాలా వరకు నడిచే విధానంలో కూడా తెలిసిపోతూ ఉంటుంది, తేడా ఉంటుంది. అక్కడ పార్ట్లో ఏదైనా ప్యాంట్ కానీ ఆ టవల్ తగిలిందంటే చాలా పెయిన్ ఉంటుంది కదా, మరి ఇట్లా ఈ స్టాప్లర్ వల్ల చేయడం వల్ల ఆ పెయిన్ ఉండదండి? సో ఈ స్టాప్లర్ చేయడం వల్ల మనం చర్మం తీసే టెక్నిక్ మారుతుంది తప్ప అక్కడ ఉన్న సెన్సిటివిటీ మారట్లేదు. సో ఈ స్టాప్లర్ చేసిన సెన్సిటివిటీ డెఫినెట్గా ఉంటుంది. దీన్ని రఫ్ అండ్ టఫ్గా తగ్గించుకోవాలంటే, పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఇన్నర్ వేర్ వేసుకోవాలి. ఇన్నర్ వేర్ వేసుకుంటే అది చర్మం తగులుతుంది కాబట్టి ఆటోమేటిక్గా దాని సెన్సిటివిటీ అనేది పోతుంది అండ్ 1-3 daysలో మంచిగా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.